శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఈరోజు నేను చూపించబోయే మొక్క దేనికి పనిచేస్తుంది, ఏ అవయవ సమస్యలకి మనం దాన్ని తీసుకుంటే పరిష్కారం చేసుకోవచ్చు, మన ఇంట్లో మనం దాన్ని ఎలా వాడుకోవాలి, అలాగే సమస్య ఎక్కువగా ఉంటే మాత్రమే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలా కాదండి మాకు తగ్గిపోయే ఛాన్స్ ఉంది, కొత్తగా వచ్చిండే సమస్యలు ఏదైనా ఉంటే నేను చెప్పే సూచనలు ఏమున్నాయో పరిపూర్ణంగా ఒకసారి కాకపోతే 4 సార్లు వీడియోలు చూడండి. చూసి వాడుకున్నారనుకో 100% క్లియర్ అయితే వస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే దాంట్లో వాతము ఉంటాం. వాతం అంటే 80 రకాల వాతాలు ఉంటాయి. మొత్తం 140 రకాలు ఉంటుంది. 80 రకాల వాతము, 40 రకాల పిత్తము, 20 రకాల శ్లేష్మము. ఇట్లా వాత పిత్త శ్లేష్మం ఇవి 3 రకాలు ఉంటాయి. ఈ వాతం రోగాల్లో చాలా వరకు సమస్యలు అంటే ధనుర్వాతము, కంపవాతము, ఇచ్ఛావాతము, అలాగే కంపవాతము. అంటే కంపవాతం అంటే పార్కిన్సన్స్, అల్లాడం, అదురుతూ ఉంటుంది, ఒళ్ళంతా అదురుతూ ఉంటుంది. అలాంటిది కూడా వాతమే. ఈ వాతాల్లో ముఖ్యంగా ఉండేది ఏంటి, తిమిరి వాతం. తిమిరి వాతం అంటే ఏమంటే కాసేపు ఇలా చేయి పట్టుకొని ఇట్లా పడుకొని నిద్రపోయినాం అనుకోండి, మొత్తం అంతా చెయ్యి అంతా తిమిరిగా ఉంటుంది. కారణం ఏమిటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకుండా, రక్త సంచారం నరాల్లో సరిగా కాకుండా, రక్తము మందగించి కావచ్చు, లేదా రక్తము చెడి కావచ్చు. ఇలా సమస్య ఉన్న వాళ్ళకి ఈ తిమిరి వాతం అనేది స్టార్ట్ అవుతుంది. తిమిరి వాతం కదా పర్లేదులే, ఏమి అయిపోతులే, ఏం సమస్య క్లియర్ అవుతుందిలే అనుకొని మీరు అనుకున్నారనుకోండి, కొన్ని రోజులకి అది పోతా ఏమవుతుందంటే బీపీ రైజ్ అయ్యి స్ట్రోక్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రోక్ అంటే పక్షవాతము, పక్షఘాతము 2 రకాలు ఉంటుంది. ఈ పక్షవాతం అయిందనుకోండి, 1 నెల 2 నెలలు 3 నెలల లోపల ఏదో మందులు తీసుకొని సరిపోవచ్చు. పక్షఘాతం అయిందనుకోండి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కూడా దాని నుంచి చాలా బాధిస్తూ ఉంటుంది. అలా తిమ్మిరి వాతం అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఈ తిమ్మిరి వాతాన్ని మీరు సరి చేసుకున్నారనుకోండి పక్షవాతం వరకు పోయే ఛాన్స్ ఉండే లేదు. అలా కాదండి మేము ఏదో తినిదే తింటుంటాము, పత్తి మేము ఉండవండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తిమ్మిరి వాతానికి లోనైతే వస్తారు. అలా మీరు సమస్య అయినదనుకోండి, సమస్య ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. దాని నుంచి ఈరోజు నేను చూపించబోయే చెట్టు మూలిక ఏదంటే చూడండి, ఇది గోరింట. మనకు సామాన్యంగా ప్రతి ఇండ్ల దగ్గర ఉంటుంది. పొలాల్లో కావచ్చు, మన ఇండ్ల కాడ కావచ్చు, ఆంధ్రదేశంలో మొత్తం అన్ని పక్కల ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కావచ్చు, ఆల్మోస్ట్ ఈ ఒక్క గోరింటాకు మన ఇండ్ల కాడ ఉంటుంది. ఈ గోరింటాకును మనం ఏం చేయాలా అంటే వేరును మాత్రమే వింగిడించుకోవాలి. మొదట్లో కాస్త మట్టి తీసేసామనుకోండి, వేర్లు మాత్రమే ఇంగిడిస్తాం. ఆ వేర్లు ఇంగిడించుకొని అన్ని వేర్లు ఇంగిడించుకోవాలి. దానిపైన ఈ వేరు పైన ఉన్న బెరడు మాత్రమే తీసుకొని నీడలో ఆరబెట్టుకోండి. దీని జతకు మనకు కావాల్సింది పల్సర్ కొట్లో దొరుకుతుంది మహిషాక్షి గుగ్గుళము అని. మహిషాక్షి గుగ్గుళాన్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాము. ఆ మహిషాక్షి గుగ్గుళాన్ని ఏం చేయాలంటే నాటి ఆవు గోమూత్రమునందు 5 రోజులు నానబెట్టి దాన్ని వంచేయాలి. మళ్ళీ కొత్తగా పోయాలి, 5 రోజులు నానబెట్టాలి, దాన్ని వంచేయాలి. ఇలా 3 సార్లు లేదా 5 సార్లు చేశారనుకోండి శుద్ధీకరణ అని వస్తుంది. శుద్ధి అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా వాడకూడదు. అలా శుద్ధి చేసుకొని అయిన తర్వాత దాన్ని నెయ్యి, నాటి ఆవు నెయ్యి కాస్త వేసుకొని వేయించుకోవాలి. వేయించిన దాన్ని చూర్ణము చేసి ఈ ఒక్క గోరింటాకు ఏరు పైన పొట్టు ఏముందో ఆ పొట్టుని మనము ఆరబెట్టుకుంటాము. దీన్ని 2 చేర్చి రెండు సమప్రమాణాలు చాలు వేసి మిషన్కో వేసి నీట్గా ఒక పౌడర్ లాగా చేసి పెట్టుకొని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళలో కావచ్చు, తేనెలో కావచ్చు, నెయ్యిలో కావచ్చు, దాంట్లో ప్రతినిత్యము కడుపుకు వాడుకుంటూ వస్తే ఈ తిమిరి వాతం అనేది తగ్గుతూ వస్తుంది. తిమిరి వాతం అంటే కాళ్ళు చేతులు కావచ్చు, తల కావచ్చు, అన్ని పక్కల తిమ్మిర్లు వస్తుంటాయి. చాలా వరకు చాలా బాధిస్తూ ఉంటుంది వాళ్ళకి. కాసేపు ఇలా పట్టుకునేక్కలేదు, ఎక్కడైనా పట్టుకున్నామనుకో అక్కడే తిమ్మిరి వస్తుంటుంది. ఇలాంటి వాతం ఉన్నప్పుడు మనము పక్షవాతం అంటే సమస్య అది ఎక్కువ అవుతూ వస్తుంది. మళ్ళీ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడే దాన్ని మేలు చేసుకోవాలి. అలాగే పథ్యం అనేది కంపల్సరీ ఉండాలి. తిమిరి వాత పదార్థాలు పరిపూర్ణంగా మానుకోవాలి. ఆలుగడ్డ, ఈ పప్పులు, ఎండిన పప్పులు ఉన్నాయి కదండి, అవన్నీ పూర్తిగా మానుకొని ఈ ఒక్క మందు వాడుకుంటూ వస్తే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. అలా కాదండి మాకు అవన్నీ చేసుకోవడానికి సమస్యలు ఉన్నాయి, మీకు మందులు కావాలంటే మేము పంపిస్తాం. ఆ సమస్య ఉన్నది అని తెలిసి మాకు కాదు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. దానికి తగిన మందులు ఉంటుంది. పథ్యం కరెక్ట్గా ఉండి మందులు వాడుతూ వచ్చారనుకోండి, ఆ తిమిరి వాతం కావచ్చు, పక్షవాతం కావచ్చు, పక్షఘాతం కావచ్చు,
ఎలాంటి వాత సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.